హాయ్ అండి, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే తక్కువ టైంలో చేసుకోగలిగే పూల్ మక్నా పాయసాన్ని చేసి చూపిస్తున్నాను. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, పండగలప్పుడు కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని అర స్పూను నెయ్యి వేసుకోండి. ఇప్పుడు జీడిపప్పు ఒక కప్పు వేసుకోండి. ఈ జీడిపప్పుని కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచండి. అదే ప్యాన్లో ఒక అర స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్న తర్వాత పూల్ మక్నా ఒక కప్పు వేసుకోండి. ఈ పూల్ మక్నాని గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5-6 నిమిషాలు లోపలి వరకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచండి. అదే ప్యాన్లో 750 ml వరకు పాలు పోసుకోవాలి. ఈ పాయసం చేయటానికి అడుగు మందంగా ఉన్న పాత్రని వాడండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పాలని మరిగించుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఈ పాలన్నీ సగం అయ్యేంత వరకు ఇలా గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ అంచులెంపటున్న మేగడ్ని గరిటెతో తీసి మళ్ళీ పాలల్లో వేస్తూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఇలా చిక్కబడిన తర్వాత 50 grams వరకు పంచదారని వేసుకోండి. పంచదారకి బదులుగా పటికి బెల్లాన్నైనా వేసుకోండి. ఇలా పంచదార వేసిన తర్వాత ఒక స్పూను రోజ్ వాటర్ని వేసుకోండి. ఈ రోజ్ వాటర్ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మక్నాని వేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఈ పూల్ మక్నా మెత్తబడేంత వరకు పాలల్లో ఉడికించుకోవాలి. పూల్ మక్నా మెత్తబడటానికి దగ్గర 15 నిమిషాలు టైం పడుతుంది. మెత్తబడిన తర్వాతే ఇలాచీ పొడిని ఒక స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పులను కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేయండి. ఈ పాయసం చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోకూడదు. ఫ్రిడ్జ్లో పెడితే పూల్ మక్నా గట్టిగా అవుతుంది, టేస్ట్ బాగోదు. రూమ్ టెంపరేచర్లో ఉండగానే సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒకసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. 100కి 100 మార్కులు వేసేస్తారు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.